నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా, బంగారు బొమ్మ నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా, శృంగార ప్రభువు యేసమ్మా, వరుడు క్రీస్తు గొర్రె పిల్లమ్మా, శృంగార ప్రభువు యేసమ్మా, వరుడు క్రీస్తు గొర్రె పిల్లమ్మా, బంగారు బొమ్మ నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా. పశ్చాత్తాపమే పెళ్లి చూపులమ్మా, పాప క్షమాపణే నిశ్చితార్థమమ్మా, విరిగిన మనస్సే వరుని కట్నమమ్మా, నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా, గొర్రె పిల్ల రక్తములో తడిసిన పవిత్ర కన్యవై నిలిచేవమ్మా, పవిత్ర కన్యవై నిలిచేవమ్మా, బంగారు బొమ్మ నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా. కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా, అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా, నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా, ముళ్ళ కిరీటమే పెళ్లి ముసుగమ్మా, ప్రకాశమయమై నిర్మలమైన పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా, పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా, బంగారు బొమ్మ నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా. మరణాత రెవరెండ్ ఆర్ఎంపి ప్రభాకర్ కుమార్ అయ్య గారు మనకి ఇప్పుడు దైవ సందేశాన్ని అందిస్తారు. వధువు సంఘము అనేటువంటి టీవీ కార్యక్రమమును వీక్షించుచున్నటువంటి విశ్వాసులందరికీ కూడా త్రిత్వదేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు. మరి ఇదిగో ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము గనుక వాక్యమును మేము వివరించుకొని ఉండగా మీరు మాతో మాట్లాడమని, మా జ్ఞానమును వెలిగించమని, మాకు అర్థమగు రీతిలో బోధించమని మా మంచి బోధకుడు అయిన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. మరి మూడవదిగా మనం చూసినట్లయితే చావు లేకుండా పరమునకు ఎగిరి వెళ్ళిన వారు ఉన్నారు. ఆ కావలో హనోకు, ఏలియా ఇరువురు వస్తారు. ఇక మూడవదిగా వధువు సంఘము కూడా అలాంటి స్థితి ఉన్నట్లుగా మనం గమనిస్తాం.
హనోకు కుటుంబీకుడు దేవునితో నడిచెను, దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళాను అని ఉంది. మనము ఆదికాండం 5వ అధ్యాయములు మనం గమనించినట్లయితే హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. మరణాన్ని రుచి చూడకుండా కుటుంబ వ్యవస్థ ఉండి, బిడ్డలుండి, భార్య ఉండి మరి ఆయనతో పాటు నడిచాడు. మరి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అడగగలమా? నీవు ఆయనతో పాటు నడిస్తే నీకు అలాంటి స్థితి దేవుడు ఇస్తాడేమో. కనుక ఆయనతో పాటు నడిచాడు కనుక దేవుడు ఆయనని తీసుకొని వెళ్ళను అని మన లేఖన భాగం చెబుతుంది. రెండవదిగా చూసినట్లయితే ఏలియా గారు కుటుంబ వ్యవస్థ లేదు, బ్రహ్మచారి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. మరణాన్ని రుచి చూడలేదు, శరీరముతో పాటు ఆరోహణమై వెళ్ళిపోయాడు. సజీవుడుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే వధువు సంఘము, భూమి మీద సిద్ధపడినటువంటి వధువు సంఘము యేసు ప్రభువారు రేపు 2వ రాకడలో వచ్చు కాలములో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. కనుక మరి ఆయన 2వ రాకడలో వచ్చేటప్పుడు భూమి మీద సిద్ధపడినటువంటి వధువు సంఘము ఎత్తబడుతుంది. ఆయన మేఘం మీద వస్తాడు వరుడుగా, వధువు కూడా మేఘాల మీద ఆయన కలుసుకుంటాడు. మరణము రుచి చూడకుండా ఆయన రాకడ వరకు నమ్మకముగా ఆయన యొక్క రాకడను విశ్వసిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండి విశ్వాసముతో ఎదురు చూచే సంఘము కూడా రేపు 2వ రాకడలో మరణం అనేది లేకుండా మేఘాల మీద ఎగిరి పెడుతున్నట్లుగా మనము తెస్సలోనీయులకు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయం 16, 17 వచనాలలో గమనించగలుగుతాం. మరి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఎగిరినటువంటి ధ్యానాన్ని మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా చూసినట్లయితే పావురము. ఈ పావురానికి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి కనుక మిగిలిన పక్షులతోటి తన ప్రియుడు పోల్చలేదు, మిగిలిన వాటితోటి పావురముతోటి పోల్చుకున్నాడు. ఎందుకంటే పావురానికి ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలను బట్టి మరి ఇక్కడ పోలిక జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. ఏమిటి దాని లక్షణాలు అని మనం గమనించినట్లయితే, ఒకటి, ఎత్తైన ప్రదేశాలలో ఈ పావురం జీవిస్తూ ఉంటుంది. రెండవది, ఒంటరిగా ఉండదు, జతగా ఉంటుంది. మూడవది, వార్తావాహకురాలుగా లేక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తుంది. నాలుగవది, పరిశుద్ధమైనది. ఐదవది, శాంతికి ప్రతిరూపము. ఆరవది, వైద్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏడవది, ప్రత్యేకమైన నడక కూడా ఇది కలిగి ఉంటుంది. మరి ఈ లక్షణాలన్నిటిని బట్టి తన ప్రియురాలైనటువంటి వధువు సంఘమును ప్రియుడైన యేసు ప్రభువారు పావురముతో పోల్చినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి పావురాలు ఎక్కడ చూసినా ఎత్తైన ప్రదేశాల్లోనే అవి జీవనం సాగిస్తూ ఉంటాయి. పల్లెటూరులో మనం చూసినట్లయితే పొగాకు బ్యారెళ్లకు ఉండేటువంటి రంధ్రాలలో ఆ పావురాళ్ళు జీవిస్తూ ఉంటాయి. మరి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రియురాలను కూడా ఉన్నత స్థితిలో ప్రియుడు మరి గుర్తించుచున్నట్లుగా ఈ పావురం యొక్క లక్షణాన్ని బట్టి మనం గమనించగలుగుతున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఒంటరిగా ఉండదు, జత కలిసి ఇది జీవిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా జతలుగా ఇవి జీవిస్తూ ఉంటాయి, కానీ ఒంటరిగా ఎప్పుడు కూడా ఈ పావురం జీవించదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిచ్చినట్లు మరి ఒంటరితనం అనేది పావురంలో మనం చూడం. ఎప్పుడైనా జతగా ఉండి ఏ పని చేయడానికైనా వీలు కలుగుతుంది.
బలాన్ని పొందుతాం, శక్తిని పొందుతాం. ఒకడు పడిపోతే తిరిగి లేపడానికి రెండో వాడి యొక్క అవసరత ఉంటుంది. కనుకనే ఈ పావురం యొక్క మంచి లక్షణమైన ఈ లక్షణాన్ని బట్టి తన ప్రియురాలుని పావురముతో పోల్చినట్లుగా ఇక్కడ గమనిస్తున్నాం. మూడవది వార్తావాహకురాలు, పోస్ట్ మ్యాన్. అంటే పూర్వకాలంలో మనం చూచుంటాం, కళింగ దేశపు రాణి మగధ దేశపు రాజుకి లేఖ రాసేటప్పుడు ఆ యొక్క పావురానికి ఈ యొక్క రాసిన లేఖన కాలి కడితే అది ఎగురుకుంటా వెళ్ళిపోయి అక్కడికి చేరుస్తుంది. మరి ఆయన రాసినటువంటి లేఖను దాని కాలి కడితే అది తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెడతాము. కనుక వార్తావాహకురాలు చూడండి, చక్కగా చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఎవరికైతే ఇవ్వాలో వారికి అందించేటువంటి మంచి లక్షణం పావురంలో ఉంది. అలాగే తన యొక్క ప్రియురాలు కూడా దేవుడు చెప్పినటువంటి చక్కని మాటలను విని శ్రద్ధగా గమనించి ఆ విధంగా నడుచుకునే స్థితి. మరి చెప్పిన ప్రదేశానికి ఆయన మీతో చెప్పునది చేయుడు, చెప్పినట్లుగా పావురం అక్కడికే వెళుతుంది కానీ మరొక చోటకి వెళ్ళదు. అలాగే అటువంటి మంచి లక్షణాన్ని బట్టి పావురములుగా తన ప్రియురాలను పోల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కపటమైనది. దీనిలో కపటం ఏమీ లేదు, పరిశుద్ధంగా ఉంటుంది. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక ప్రియుడెంత పరిశుద్ధుడో ప్రియురాలు కూడా అంత పరిశుద్ధంగా ఉండాల. వరుడెంత పరిశుద్ధుడో వధువు కూడా అంత పరిశుద్ధంగా ఉండాల. సంఘము కూడా, సంఘమైనటువంటి మరి ఈ యొక్క పెండ్లి కుమార్తె కూడా పరిశుద్ధతను మరి కోరుకుంటున్నాడు వరుడు. కనుక ఇక్కడ ఈ పావు